హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పెన్షనర్లందరికీ గుడ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణలో పెన్షన్దారులు కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త సామాజిక పెన్షన్లు మంజూరు కోసం అర్హుల జాబితాను అయితే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారండి మంత్రి. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లతో పాటుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక సమర్పించాలని మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జారీ చేశారండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. తెలంగాణలో వృద్ధులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత, అలాగే స్టోన్ కట్టర్స్, ఫైలేరియా రోగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులకు పెన్షన్ ఇస్తున్నారండి. ఆసరా పెన్షన్ అనేది 2,016 రూపాయలు. అలాగే దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ అనేది 3,016 రూపాయలుగా అందిస్తున్నారండి. ఈ మొత్తాన్ని చేయూత పథకం కింద వికలాంగులకు 6,000, మిగిలిన వారికి 4,000 రూపాయలు అయితే అందిస్తామని కాంగ్రెస్ ముందే చెప్పింది. ఇప్పుడు పెన్షన్ల పెంపు కోసం ఆదేశాలను జారీ చేశారండి మంత్రి సీతక్క. నివేదికలు సిద్ధం చేసిన తర్వాత ప్రభుత్వం లిస్టును పరిశీలించి అమలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఫ్రెండ్స్.